వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా లీడ్ చేయాలి. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హెల్దీ ఫుడ్ అనమాట. సో ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే బెటర్ అండ్ ఎటువంటి టిప్స్ మనం యూస్ చేయాలి ఇందులో అని మన హెల్దీ అండ్ టేస్టీలో బోల్డ్ అని చెప్తూనే ఉంటాము. ఇవాళ కూడా టిప్స్తో పాటు మంచి రెసిపీస్తో వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు చాలా మంది. వర్కౌట్స్తో పాటు ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్, హెల్దీ ఫుడ్ అనేది. సో మెయిన్ నా క్వశ్చన్ ఏంటంటే చీట్ డేస్ అని చేస్తూ ఉంటారు డైట్ అంతా ఫాలో అయ్యి. సో అలా చేయొచ్చు అంటే వీక్లీ వన్స్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఏంటి? సో యాక్చువల్లీ ఏంటంటే మనం డైట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మన బాడీకి అది అలవాటు పడడానికి 60 days టైం పడుతుంది అనమాట. సో ఆ 60 days కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఏ చీట్ డే లేకుండా ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత 90 days తర్వాత మనకు అది వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది, అంటే దాని ఎఫెక్ట్ ఏదో చూపిస్తుంది అనమాట. సో ఆ 60 daysలో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, బట్ అది చాలా తక్కువ. దాంతోపాటు ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లాగా లైక్ డ్రౌజినెస్ కానీ, యాసిడిటీ కానీ, బ్లోటింగ్ సెన్సేషన్ కానీ, ఫ్రీక్వెంట్ హెడేక్ రావడం, మధ్యలో ఆకలి బాగా వేస్తూ ఉంటుంది డైట్ ఫాలో అవుతున్నప్పుడు ముఖ్యంగా. సో 90 daysకి అవన్నీ కూడా స్టాప్ అయిపోయి అండ్ వాళ్ళు దానికి కంప్లీట్గా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఆ తర్వాత వాళ్ళు చీట్ డేస్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టుకోవచ్చు, బట్ డైట్ స్టార్ట్ చేయగానే వీక్లీ వన్స్ చీట్ డే పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అండ్ అది సరిగ్గా వంట కూడా పట్టదు అని అంటారు కదా, అండ్ దాని బెనిఫిట్స్ కూడా అవుట్కమ్ అంత మంచిగా ఉండదు. సో చాలామంది ఇప్పుడు ఒబేసిటీతో బాధపడుతున్నారు. సో స్ట్రెస్ వల్ల వస్తుంది అంటారు కదా. సో స్ట్రెస్ తగ్గించే ఇంగ్రీడియంట్స్ కానీ రెసిపీస్ కానీ ఏమైనా ఉన్నాయా? యా, సో అవేంటి అంటే ముందు మనకు చాలా బ్యాలెన్స్డ్గా ఉండే ఫుడ్స్ ఏవైనా ఉంటే అది తీసుకోవాలి. లైక్ ఎక్కువగా మసాలాస్ అవన్నీ కాకుండా చక్కటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ కానీ, అండ్ అలాగే స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేయకుండా ఫుడ్స్ కూడా చాలా నార్మల్గా కుక్ చేయాలి. లైక్ బేక్డ్ కానీ, బాయిల్డ్ కానీ, లేదంటే స్టీమ్ ఫుడ్ కానీ. సో అలాంటి దాంట్లో మనకు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండే కొన్ని లీవ్స్ ఉంటాయి, లైక్ బేసిల్ లీఫ్ కానీ, సో అండ్ పుదీనా కానీ. సో ఇలాంటివి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు కొంచెం మెడిటేషన్ అనేది చాలా మ్యాండేటరీ వాళ్ళకి. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇవాళ మన కోసం ఎటువంటి స్ట్రెస్ రిలీవింగ్ రెసిపీస్ తీసుకొచ్చేసావు? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ అటుకుల టిక్కీ. ఓకే, సో చక్కగా అటుకులు అనగానే మనకు మంచి స్నాక్ ఆప్షన్ గుర్తొస్తూ ఉంటాయి చాలా వరకు. సో టిక్కీస్ చేస్తున్నావు కాబట్టి కాస్త టేస్ట్ ఎన్హాన్స్ చేసినట్టున్నావు. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో అటుకులు చక్కగా నానబెట్టి తీసుకొచ్చేసావు. సో ఎన్ని అవర్స్ సోక్ చేసావు? సో ఇది మనకు ఒక 2 hours సోక్ చేస్తే చాలు, త్వరగా అయిపోతుంది. ఓకే, అండ్ బంగాళాదుంప కూడా ఉడకబెట్టి తీసుకొచ్చేసాను. పర్ఫెక్ట్. సో ఇంకా ఎక్కువగా ఏమంటారు, కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గిపోద్ది ఈ రెండుటి వల్ల అనమాట. పర్ఫెక్ట్. అండ్ క్యారెట్ కూడా తీసుకొచ్చేసావు. కొంచెం క్రంచీగా మధ్యలో అలా చంక్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది టిక్కీస్లో. పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఫస్ట్ ఆల్రెడీ ఉడికించిన ఆలు, చక్కగా దీన్ని స్మాష్ చేసేసుకుందాం ఫస్ట్. సో టిక్కీస్ ఇలా చేసుకునేటప్పుడు బైండింగ్కి మనము ఆలు యూస్ చేస్తే చాలా బెటర్. సో టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది అండ్ బైండింగ్కి చక్కగా బైండ్ అయినట్టు కూడా ఉంటుంది. అవును. సో మనకు మధ్యలో విరిగిపోవడం లాంటిది అలా ఏమి ఉండకుండా ఉంటుంది. అండ్ ఆలు ఇచ్చే ఫ్లేవర్ పిల్లలందరికీ బాగా ఇష్టం. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా. అవును. నెక్స్ట్ ఆల్రెడీ నానబెట్టిన అటుకులు. ఓకే, ఇప్పుడు రిమైనింగ్వి కూడా యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత అల్లం ముక్కలు గ్రేట్ చేసింది. నెక్స్ట్ మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాం. ముందుగా గరం మసాలా. సో టిక్కీస్ అనేటప్పటికీ స్పైసెస్ కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. టేస్ట్ అనేది మనకు ఇంకా క్లియర్గా అంటే స్నాక్ ఆప్షన్ తింటున్నాము అన్నట్టుగా అనిపిస్తుంది. అవును. ఓకే, ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్, నెక్స్ట్ ఆమ్చూర్ కొంచెం,
నెక్స్ట్ చాట్ మసాలా కూడా కొంచెం. ఓకే. ఫైనల్లీ సాల్ట్, అలాగే కొత్తిమీర కూడా. సో అలా కలుపుతుండు, ఈలోపు నేను తవా ఆన్ చేసేస్తాను. ఓకే డన్. సో ఆయిల్, ఓకే. యా. సో నేను కూడా కొంచెం గ్రీస్ చేసుకుంటాను ఆయిల్. సో ఇంకా మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా ఇంకా ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అవును. సో కొంచెం ఇంకేదైనా కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. సో బంగాళాదుంప ఉంది కాబట్టి ఎస్పెషల్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్లీ. పర్ఫెక్ట్గా అండ్ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అండ్ క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా చాలా టేస్టీనెస్ ఇస్తాయి అండ్ వెరీ హెల్దీ కూడా యాక్చువల్లీ. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు ఆ టిక్కీస్, ఎందుకంటే కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఉండాలి కాబట్టి అటుకులు ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్కి యూస్ చేస్తాము. సో ఏంటి, సో ఓన్లీ కొంచెం ఒబీస్గా ఉన్న వాళ్ళు సింపుల్ కప్స్తో డైట్ స్టార్ట్ చేయడం అంత మంచిది కాదు కాబట్టి మిగతా నార్మల్ పీపుల్ అండ్ స్పెషల్గా చూసుకుంటే పిల్లలకి చాలా బెస్ట్. మిగతా వాళ్ళందరూ కొంచెం ఆలో ఉంది కాబట్టి అవాయిడ్ చేయాలి. ఓకే పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. సర్వ్ చేసుకుందామా మరి? యా, సర్వ్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, వెజ్ అటుకుల టిక్కీ రెడీ అయిపోయింది. ఓకే, వెజ్ అటుకుల టిక్కీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వెజ్ అటుకుల టిక్కీకి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు 2, నానబెట్టిన అటుకులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, క్యారెట్ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజ్ అటుకుల టిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన బంగాళాదుంపలు, నానబెట్టిన అటుకులు వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, గరం మసాలా, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి నూనె పోసి కాగాక కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో టిక్కీలా ఒత్తుకొని తవ్వాపై వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వెజ్ అటుకుల టిక్కీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేస్తాము మరి. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది అండ్ అటుకులు చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ అండ్ మనం ఏదైతే బంగాళాదుంప కూడా వేసామో బైండింగ్ చేసింది, అలాగే కొంచెం క్రంచీనెస్ని కూడా ఇచ్చింది అనమాట. సో పర్ఫెక్ట్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి, ఎస్పెషల్లీ స్పైసెస్ అన్నీ వేసాం కదా. పర్ఫెక్ట్గా ఉంది. యా, సో స్పైసెస్ అన్నీ కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి మరీ ఎక్కువ స్పైస్ కూడా లేదు, చాలా బ్యాలెన్స్గా ఉంది. అండ్ పొటాటో కానీ అండ్ అలాగే అటుకులు కానీ, సో 2 కూడా కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. ఓకే, సో ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఎగ్ దోశ.
వావ్. సో రాగి ఎగ్ దోశ నిజంగానే చాలా మంది ఇప్పుడు రాగి దోశలు అనేది ప్రిఫర్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ ఎగ్ కాంబో కూడా కాబట్టి పర్ఫెక్ట్గా హెల్తీ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట ఆ దోశలో. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాము ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఎగ్ తీసుకొచ్చేసాం. అండ్ ఇదేంటి? ఇది కొత్తిమీర. ఓకే, పర్ఫెక్ట్. సో రాగి పిండి తీసుకొచ్చేసాం. అండ్ ఇది మజ్జిగ. సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. అండ్ బియ్య పిండితో సహా వచ్చేసాం అనమాట. అవును, పర్ఫెక్ట్. సో కొంచెం ఆ క్రంచీనెస్ కూడా యాడ్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మీరు ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో ఫస్ట్ రాగి పిండి, ఒక స్పూన్, కొంచెం బియ్యం పిండి కూడా. ఓకే, ఫస్ట్ మనం మజ్జిగ వేసి ఉండలు లేకుండా కలిపేసుకుందాం. ఓకే, సో కన్సిస్టెన్సీ అయితే రావాలి మనకు, దోశ పిండి కన్సిస్టెన్సీ రావాలి. సో ఇందులో మనం ఒక ఎగ్ కూడా బీట్ చేయాలి. సో ఆ తర్వాత కూడా కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకొని తర్వాత మజ్జిగ వేసుకుందాం. అవును. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఓకే, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా కొంచెం, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా. సో ఇంకా సపరేట్గా ఏ డిష్ అవసరం లేదు సైడ్కి, చట్నీ ఇలాగంతా, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం టేస్టీగా ఉండడానికి. ఓకే, ఇంకొక స్పూన్. సో ఫైనల్లీ కొంచెం ఇంగువ అండ్ అలాగే సాల్ట్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేద్దాం ఒకటి ఇందులో. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత మజ్జిగ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, మంచిగా వర్కౌట్స్ చేసే వాళ్ళకి కానీ అండ్ ఎవరైతే క్రోనిక్ కండిషన్స్తో ఉన్నారో వాళ్ళు ఇటువంటి రెసిపీ మాత్రం తరచుగా యూజ్ చేస్తూ ఉండొచ్చు. అవును. సో కొంచెం మజ్జిగ యాడ్ చేద్దాం. సో రాగి మ్యాక్సిమం అందరికీ అలవాటే. సో బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది కొంచెం ఆప్షనెట్గా యూజ్ చేస్తే చాలా మంచిది. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఆయిల్, దీని మీదే మనం ఇంకొక ఎగ్ కూడా బీట్ చేద్దాం. ఇది జస్ట్ ఆప్షనల్ లాగా. సో పిల్లలకి ఇస్తే ఇలా ఎగ్ బీట్ చేయాలి, లేదంటే అవసరం లేదు. సో కావాలంటే దాని మీద కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్స్ ఓకే, అలా బ్లాండ్ గా కూడా తీసేసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్.
సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చా లేకపోతే నైట్ టైం తీసుకోవచ్చా? రాగులు కొంతమందికి అరగవు అని అంటూ ఉంటారు, సో ఎలా తీసుకోవాలి? సో రాగులలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మాక్సిమం కొంతమందికి అరగదు త్వరగా, బట్ అది చాలా మంచిది ఏ టైంలో తీసుకున్నా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారు మోస్ట్లీ. సో అలా 16 hours ఏం తినకుండా ఫాస్టింగ్లో ఉండి వెంటనే హెవీ డైట్ స్టార్ట్ చేయకూడదు అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షన్ లంచ్లో. ఓకే, సో పర్ఫెక్ట్. ఇదైతే కాస్త చక్కగా వేగాలి. వావ్, సో చక్కగా రోస్ట్ అయింది. సో ఇంక మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, ఎగ్ లవర్స్ అందరికీ ఒక మంచి రెసిపీ యాక్చువల్గా ఇది. అవును. ఓకే లాస్య, రాగి ఎగ్ దోశ రెడీ. రాగి ఎగ్ దోశ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి ఎగ్ దోశకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాగి ఎగ్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, బియ్యం పిండి వేసి మజ్జిగ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొబ్బరి తురుము, కొత్తిమీర, ఇంగువ, తగినంత ఉప్పు, కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె రాసి కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని దోశలా వేసుకొని పైనుంచి గుడ్డు వేసి 2 పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాగి ఎగ్ దోశ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, సో ఎక్సలెంట్గా ఉంది. చక్కగా రాగి ఏదైతే ఉందో రాగి పిండి అండ్ ఎగ్ మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. సూపర్. అండ్ మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏదైతే యాడ్ చేసామో పచ్చిమిర్చి ఇదంతా కూడా టేస్ట్ చక్కగా తెలుస్తుంది. అండ్ పర్ఫెక్ట్గా ఇలా ఒక్కటైతే ఫుల్ అయిపోతుంది యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్. అండ్ నైట్ టైమ్స్ కూడా తీసుకోవచ్చు, కొంచెం ఎర్లీగా తీసుకుంటారు. అవును, పర్ఫెక్ట్. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి వాటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి వెజ్ అటుకుల టిక్కీ. సో ఇందులో అటుకులు వచ్చేసి మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఐరన్ ఎక్కువగా తక్కువగా ఉంటుందో అండ్ అలాగే సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో సో స్నాక్స్ రూపంలో అటుకులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. దీంతో మనకు మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా కాబట్టి బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది అండ్ అలాగే మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఆలులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ అది ఇన్స్టాంట్ ఎనర్జీని ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీని కూడా చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది. అండ్ ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్గా ఉంటుందో వాళ్ళు కూడా ఈ ఆలుని రెగ్యులర్గా కొంచెం డైట్లో ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ యాడ్ చేసిన వెజ్జీస్లో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ముఖ్యంగా డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే డైజెషన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ అండ్ అలాగే కాన్స్టిపేషన్, హ్యూమరాయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా వెజ్జీస్ వేసి ఎక్కువగా వాళ్ళ డైట్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాగి ఎగ్ దోశ. రాగిలో కూడా ప్రోటీన్, కాల్షియం అండ్ అలాగే ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటుందో వాళ్ళు రాగిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో ఫోలిక్ యాసిడ్కి సంబంధించి సప్లిమెంట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా రాగి తీసుకుంటూ ఉంటే కొంచెం వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ అండ్ అలాగే నాజియా, వామిటింగ్స్ లాంటివి కూడా తక్కువ అవుతుంది. బీపీని కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఎగ్లో కూడా చక్కటి ప్రోటీన్ అండ్ ఎగ్ యోక్ తీసుకోవడం వల్ల కూడా ఇందులో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అండ్ ఎగ్ వల్ల ఏంటంటే మనకు బాడీలో కొలెస్ట్రాల్స్ని కూడా తక్కువ చేస్తుంది. అండ్ దీనికి కూడా మనకు ఇమ్యూన్ బూస్టప్ లాగా చక్కగా పనిచేస్తుంది. సో బటర్ మిల్క్ కూడా మనము ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. అందులో మనకు మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయి. గర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ని క్యూర్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ అయితే 2 చాలా చాలా బాగున్నాయి. చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదేంటి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.